ఈ రోజు కాంచీపురం వెళ్ళిపోతున్నాను. నా వరలక్ష్మి పూజకి సంబంధించిన పట్టు చీరలు కావాలి. దిస్ ఇస్ వాట్ 1 lakh వాల్యుబుల్ శారీ. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో శారీస్. ఈ రోజు శ్రావణ శుక్రవారం అండి బాబు. మరి శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతానికి ముఖ్యంగా ఏం కావాలి? గోల్డ్ కాయిన్ కావాలి, అలాగే పట్టు చీరలు కావాలి. పట్టు చీరలు అంటే గుర్తొచ్చింది కాంచీపురం. ఈ రోజు నేను చెన్నైలోనే ఉన్నాను కాబట్టి కాంచీపురం వెళ్ళిపోతున్నాను. నా వరలక్ష్మి పూజకి సంబంధించిన పట్టుబట్టలు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది 5,000 కదా, ఇది 10,000 కదా, అది ఇది అని చెప్పేసి మొత్తం తీపిచ్చాలి కదా. మరి ఇదంతా చూపించడానికి మిమ్మల్ని కాంచీపురం తీసుకెళ్ళిపోతున్నాను. దానిలో చాలా విశేషాలు మాట్లాడుకుని ఒక వ్లాగ్ చేసేద్దాం, వచ్చేయండి. మామూలుగా మనం విజయవాడ వెళ్ళాలనుకున్నా, లేకపోతే హైదరాబాద్లో కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలనుకున్నా మినిమం గంట అయితే తీసుకుంటుంది మనం షాపింగ్కి వెళ్ళాలంటే. చెన్నై నుంచి నాకు కాంచీపురంలో షాపింగ్ చేసుకోవడానికి జస్ట్ 1.5 hours నేను స్పెండ్ చేస్తే చాలు. అలాగే కాంచీపురంలో కంచి కామాక్షి అమ్మవారు ఎంత ఫేమస్. ఈరోజు శ్రావణ శుక్రవారం వేరే దర్శనం చేసేసుకుని చక్కగా చీరలు కొనేసుకుని మనం వ్లాగ్ కంప్లీట్ చేసేద్దాం. నాకైతే చాలా చాలా ఇష్టం అండి కాంచీపురం. నేను చాలా వెరీ ఆఫ్టెన్ నేను కాంచీపురం వస్తాను. కాంచీపురంలో రకరకాల షాప్స్ ఉంటాయి, మీకు చీట్ చేయడానికి చాలా అవకాశం ఉంటది. కానీ నేను తీసుకెళ్లిపోయే షాప్ మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ చీర నేను అక్కడే కొనుక్కున్నాను. ఇది కాంచీపురం పట్టు. అండ్ చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఇప్పటికీ, రేఖ గారు అండ్ ఆల్సో విద్యా బాలన్, బాలీవుడ్ లో ఉన్న పెద్ద పెద్ద అంబానీ ఫ్యామిలీస్ కావచ్చు, అందరూ ఈ కాంచీపురం నుంచే కొనుక్కుంటారు. అసలు కాంచీపురం చెప్పుకుంటూ పోతే ఇంకా అసలు దీన్ని గొప్పల గురించి టాప్ చేయడానికి కూడా ఉండదు, అంత పెద్ద హిస్టరీ ఉంది. అండ్ ఆల్సో విష్ణుమూర్తికి అండ్ శివుడికి అండ్ అమ్మవారికి ముగ్గురికి చాలా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న ఆలయాలు ఇక్కడ ఉన్నాయి, చాలా ఫేమస్. కాంచీపురం పట్టు చీరలు అనగానే వావ్ అన్నట్టు ఉంటుంది. కానీ కాంచీపురంలోనే కొనుక్కునే అదృష్టం చాలా కొద్ది మందికి మాత్రమే దొరుకుతుంది. అందులో నేను ఒకదాన్ని. మంచిది. వీలైతే ఎప్పుడైనా చెన్నై వచ్చినప్పుడు ఈ షాప్కి విజిట్ చేయండి. సో మంచి మంచి చీరలు కొనుక్కోండి. రోడ్ చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉందో, చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ రోడ్. ఎంజాయింగ్ మై డ్రైవ్, లాంగ్ డ్రైవ్. చూసారు కదండి పెద్ద ఆర్చ్. ఎంటర్ అయిపోతున్నాం కాంచీపురంలోకి.
ఇక్కడ చాలా గుళ్ళు కనబడుతూ ఉంటాయి మనం వెళ్ళే కొద్దీ. ఇంకా కంచి కామకోటి అని చెప్పేసి అలా చాలా ఆశ్రమాలు ఉంటాయి. చాలా మంది జీవితంలో విరక్తి చెందిన వాళ్ళు, అలాగే సాధన చేసుకునే వాళ్ళు, అలాగే తపస్సు చేసుకునే వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉంటారనమాట. ఇక్కడ బాగా ఫేమస్ అయిన గుళ్ళు ఏంటంటే అత్తివరదర్ అని పిలుస్తారు ఇక్కడ. అలాగే కంచి కామాక్షమ్మ టెంపుల్ చాలా 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 ఫేమస్. ఇప్పుడు మనం కామాక్షమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. చూసారు కదండి, మనం అమ్మవారి గుడికి వచ్చేసాము. ఇదే కంచి కామాక్షమ్మ టెంపుల్. మనం ప్రస్తుతం కంచి కామాక్షమ్మ దేవస్థానం దగ్గర ఉన్నాము. ఇది వెస్ట్ గోపురం. చూసారు కదా శిల్ప సంపద ఎలా ఉందో. మొత్తం కార్వింగ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మనం దండం పెట్టేసుకున్నాం. ఈ రాయిని ముట్టుకుంటేనే అమ్మవారిని ముట్టుకున్నంత ఆనందంగా ఉంది నాకు. చెన్నై వాసులకే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఈ కంచి కామాక్షమ్మకి భక్తులు ఉన్నారు. అలాగే చిన్నప్పుడు అమ్మ కథలు చెప్పేటప్పుడు కథ కంచికి మనం ఇంటికి అంటుంది. ఎందుకంటే కథ కంచికి అంటే చాలా మంది పెద్దవాళ్ళు తమ అంతిమ సమయం ఆసన్నమైనప్పుడు తమ ఆత్మ కంచి కామాక్షమ్మలో కలిసిపోవాలని అనుకుంటారు. అయితే అమ్మ ఆశీర్వాదంగా అలా అనకూడదు కాబట్టి చిన్నపిల్లలకి కథలు చెప్పేటప్పుడు కథ కంచికి అంటుంది. అంటే ఆ కథ కంచికి వెళ్ళాలి కానీ నువ్వు ఇంటికి అని అంటుంది. అంటే నువ్వు ఇంటికే రావాలి అని చెప్పేసి తల్లి ఆశీర్వదిస్తుంది అనమాట. కానీ ఇక్కడ సాధువులు కావచ్చు, లేకపోతే మునులు కావచ్చు, లేకపోతే అనేక ఆశ్రమాలు కావచ్చు, అలాగే పెద్ద పెద్ద పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాల్లో ఉంది కంచి గురించి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే కంచి గురించి చాలా చాలా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని నా ఛానల్ ద్వారా మీకు అందించినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఆడి మాసం తమిళనాడులో, సో ఈ ఆడి మాసం సందర్భంగా ఇక్కడ అమ్మవారిని నిలబెట్టారు. ఎందుకంటే లోపల దర్శనం ఎలాగో లేదు కాబట్టి మీకు బయట ఉన్న విగ్రహాన్ని మీకు చూపిస్తాను. దండం పెట్టుకుని ఆ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోండి. ఎంత అందంగా ముస్తాబు చేశారో. లోపల మీకు దర్శనం ఇప్పించలేకపోయినా అట్లీస్ట్ మీరు ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవడం అనేది మన ఛానల్ చేసుకున్న అదృష్టం. అలాగే మీరందరి అదృష్టం ద్వారా కూడా ఈ రోజు ఈ అమ్మవారిని మీరు దర్శించుకోవడం జరుగుతుంది. ఈ విగ్రహం అనేది ఇక్కడ 3 రోజులు మాత్రమే ఉంటుంది. ఇది దేవస్థానం అరేంజ్ చేసిన విగ్రహం. ఈ అమ్మవారు ఇక్కడ ఉండటానికి కారణం, ఇక్కడ రేణుకా అమ్మవారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ దేవాలయం ఉంది. కంచి కామాక్షమ్మని చూస్తూ ఈ అమ్మవారు ఉన్నారు. అమ్మవారికి దర్శనం చేసేసుకుని మనం నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం వీవర్స్ దగ్గరికి వెళ్తున్నాము. కాంచీపురంలో కంచి పట్టు చీరలు నేసే ఒక ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇక్కడ దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళ కారుకున్న నెంబర్లను బట్టి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రైవేట్గా కొంతమంది వ్యక్తులు ఏంటంటే వాళ్ళని ఫాలో అయ్యి మీకు కాంచీపురం చీరలు కావాలా అని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళ షోరూమ్లకి తీసుకెళ్తారనమాట. ఇలా మీడియేటర్స్ చాలా మంది ఉంటారు ఇక్కడ. మీరు ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి ఏది కరెక్ట్ కాదని మీరు ఎంచుకోవాలి, అవి ఒరిజినల్ పట్టా కాదా అని చెప్పి. నేను చెప్పాను కదా మీకు నా ఫేవరెట్ కాంచీపురం శారీస్ చాలా హోల్సేల్ రేట్లో దొరికే ఒకే ఒక షాపు ఇదే. అది లోపలికి వెళ్దాం రండి. చూసారు కదా, ఇదే మగ్గం. అంటే ఈ మగ్గం మీదే కాంచీపురం చీరలు, పట్టు చీరలు నేస్తారు. చూసారు కదా దారాలు ఎంత సెన్సిటివ్గా ఉన్నాయో. దీన్ని టచ్ చేయకూడదు, ముడులు పడతాయి. ఇలా వస్తే కనుక చూడండి, ఆల్రెడీ నేసిన వస్త్రం ఉంది ఇక్కడ. చూసారు కదా, ఆ దారాల్లో నుంచి ఇలా నేసారు. ఒరిజినల్ పట్టు ఇది. సరే రండి లోపలికి వెళ్ళి షాపింగ్ చేసేద్దాం.
నేను ఎప్పుడు వచ్చినా కూడా భారీ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే చాలా మంది ఆర్టిస్టులు వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తారు, ఈ షాప్లోనే చేస్తారు. షాప్ పేరు ఏంటో అలాగే షాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సార్ మీ పేరు? రవిచంద్రన్ గారు. ఇక్కడ తెలుగు వాళ్ళు బాగా వస్తారా? వస్తారు సార్, ఎక్కువ తెలుగు వాళ్ళు అలా బెంగళూరు. ఓకే, బెంగళూరు వాళ్ళు తెలుగు వాళ్ళు బాగా వస్తారంట. ఈయనకి తెలుగు వాళ్ళు వచ్చి ఈయనకి తెలుగు కూడా వచ్చేసింది. తెలుగు బాగా వస్తుందా? షాప్ స్పెషల్ ఏంటి ఒకసారి చెప్పండి. పట్టు చెల్లి మెయిన్ స్పెషల్ హ్యాండ్ మేడ్ ఒట్టి హ్యాండ్ మేడ్ మాత్రం కాటన్ సిరీస్ ఉండదు, లంగాలు ఉండదు, అన్నీ ఉండదు. మా దగ్గర మినిమం స్టార్టింగ్ వచ్చి 1 lakh 1000 రూపాయల నుంచి 1 lakh వరకు ఉండదు. వెడ్డింగ్ కలెక్షన్ ఎక్కువ ఉండదు. అయితే బేసిక్గా చాలా మంది బ్రైడ్స్ ఇప్పుడు కామన్ కలర్స్ కానీ కామన్గా ఉండే డిజైన్స్ కానీ ఇష్టపడట్లేదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా సెపరేట్ డిజైన్స్ సెపరేట్ కాంబినేషన్స్ అడిగితే కనుక చేసిస్తారా? చేసిస్తాం మేము, ఏమి ఇట్లా మేము చేసిస్తాం మేము. మరి వాళ్ళు ఆర్డర్ చేయాలంటే ఎలా చెప్పాలి మీకు? 1 month 2 months ముందుగా చెప్పాలా, చేస్తాం మేము చేసిస్తాం. అడ్వాన్స్ ఏమైనా పే చేస్తే కనుక చేసిస్తాం. అడ్వాన్స్ పే చేస్తే కనుక మీరు పంపించిన డిజైన్ మీరు పంపించిన కలర్ కాంబినేషన్స్ చేసిస్తాం. ఏ టైపు ఎట్లా మీ ఫిగర్ కావాలన్నా చేసిస్తాం, అంతే కొంగులో చేసిస్తాం అంతే. ఈ షాప్ స్పెషల్ అదండి. బేసిక్గా నేను ఎత్తుక్కుంటూ మధ్యలో ఎంతమంది డైవర్ట్ చేసినా డైవర్ట్ అవ్వకోకుండా నేను ఆల్రెడీ ఇప్పుడు కట్టుకున్న చీర కూడా ఇక్కడ తీసుకున్నదే. సో నాకు ఫేవరెట్ పట్టు చీరలు ఏమైనా కావాలంటే వచ్చేది కాంచీపురంలో ఈ షాప్కే వస్తాను. ఇది ప్రమోషన్ కాదు, ఈయన 1 రూపాయి కూడా నాకు పే చేయలేదు కమిషన్ ఏమి. నేను నిజంగానే బై హార్ట్ నేను ఇది ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాను. బికాజ్ ఐ లైక్ దిస్. అంటే మీ దగ్గర దొరికేవన్నీ చాలా బాగా చేస్తారు. అంటే వీవింగ్ అవ్వచ్చు, కలర్ కాంబినేషన్స్ అవ్వచ్చు, అండ్ క్వాలిటీ అవ్వచ్చు. పట్టులో కూడా చాలా చీటింగ్ జరుగుతుంది కదండి. ఎక్కువ కంచెలు మెయిన్ ఎక్కువ జరుగుతుంది. కంచిలో జరుగుతుందా? చూడాలి వ్యూవర్స్ ఎవరో మేము ఇంకా ఎట్లా రేట్ తక్కువ అక్కడ కొనాలంతే. మీరు కంపేర్ చేస్తే కొత్త తెలుస్తుంది కదా, అట్లా చూసి కొనాలంతే. 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు అన్నారు కదా, ఏంటి డిఫరెన్స్ ఉంటుంది పట్టులో? 1000 రూపాయల నుంచి ప్యూర్ రాదు, మొట్టి పాలిస్టర్ మిక్స్ వస్తుంది. మినిమం 5,000 అబౌవ్ చూస్తారంటే ప్యూర్ వస్తుంది, బట్ జరీ ప్యూర్ రాదు. మీకు ప్యూర్ జరీ పట్టు ప్యూర్ కావాలంటే మినిమం 10,000 అబౌవ్ చూడాలి, చూస్తే మీకు దొరుకుతుంది. ఇప్పుడు మీ దగ్గర వీవర్స్ ఉన్నారా? 300 రూమ్స్ ఉంటుంది మాది. 300 వీవర్స్ వీళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ ఉండదు, ఈ షాప్ దగ్గర ఉండదు, విలేజ్ సరౌండింగ్స్ లో వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేస్తారనమాట. అక్కడే నేసేసి వాళ్ళ ఇంటి దగ్గర మేము మెటీరియల్ ఇచ్చేస్తాం, డిజైన్ ఇచ్చేస్తాము, వాళ్ళు రెడీ చేసి ఇస్తారు, మేము లేబర్ ఇచ్చేస్తాం అంతే. డిజైన్ మేము ఇచ్చేది. ఓకే, వీళ్ళే డిజైన్ ఇస్తారు, వీళ్ళే కలర్ కాంబినేషన్స్ ఇస్తారు, వీళ్ళే మెటీరియల్ ఇస్తారు, అన్ని వీళ్ళు ఇస్తే వాళ్ళు జస్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎంతవరకు అవుతుందో అంతవరకు మనకి చీరలు చేసి ఇచ్చేస్తారు. సో మరి ఎందుకు ఆలస్యం చేయడం? మంచి మంచి మోడల్స్, మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఏమైనా నచ్చితే కనుక మనం డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తున్నాము. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఎట్లా కూడా చేసుకో, వాట్సాప్లో మెయిన్ చేస్తాం. పార్సల్స్ ఎలా పంపిస్తారు? కొరియర్లో పంపిస్తాం, ఏ కొరియర్ కావాలో పంపిస్తాం. ఓకే, మీకు ఏమైనా నచ్చితే కనుక ఈ వీడియో ప్లే అయిన వెంటనే ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఆ పలానా శారీ స్క్రీన్ షాట్ పంపిస్తే కనుక అందులో మీకు రకాలు కూడా పంపిస్తారు, సో దట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఈ సెక్షన్లో వచ్చి మనకి 1000 నుంచి 5000 మిడిల్ రేంజ్లో ఉండేదంతా ఇక్కడ ఉందన్నమాట. ఇంకా అంతకన్నా ఎక్కువ రేట్ కావాలంటే కనుక ఒక సెపరేట్ రూమ్ ఉంది. సో విఐపి కస్టమర్స్కి అండ్ ఆల్సో బాగా ఎక్కువ రేట్లో చూసే వాళ్ళకి ఇంకొక ప్రత్యేకమైన రూమ్లో చూపిస్తారనమాట. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో శారీస్, రకరకాల కలర్స్. అండ్ ఈ మధ్య కాలంలో రిసెప్షన్కి పేస్టల్ కలర్స్ కడుతున్నారు. అండ్ ఆల్సో వాళ్ళ సెంటిమెంట్ని బట్టి కొంతమంది గ్రీన్ కడతారు, రెడ్ కడతారు, పింక్ కడతారు, అండ్ ఒక్కొక్కళ్ళకి అచ్చొచ్చిన కలర్ ఉంటుంది. అలా చాలా చాలా ఉంటాయి. ఈ మధ్యకాలంలో బ్రైడ్స్ టేస్ట్లన్నీ మారిపోయాయి. ఆ టేస్ట్లకి తగ్గట్టే ఇక్కడ అన్ని రకాలు కవర్ చేశారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఫోల్డ్స్ ఓపెన్ చేసి ఆ బార్డర్స్ ఎలా వచ్చినాయి, కలర్ కాంబినేషన్స్ ఎలా వచ్చినాయి, ఈ కలర్ కాంబినేషన్లో ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడిగేసి వాళ్ళని విసిగిచ్చేద్దాం. ఈ రేంజ్లో చూపించమంటారు మేడం? ఇప్పుడు ఉన్న ప్రాంతంలో మాత్రం చూసినయే చూసి బోర్ కొట్టిందా మీకు? ఇదంతా వెడ్డింగ్ కలెక్షన్ అనమాట. మనం ఒక మంచి శారీ తీద్దాం. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది మాత్రమే కాదు వెడ్డింగ్ కలెక్షన్, ఇటుపక్క కూడా ఉంది. ఇదిగో చూడండి ఎంత వెడ్డింగ్ కలెక్షన్ ఉందో.
మరి ఇవన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేపిస్తే ఏమన్నా తిట్టుకుంటారేమో. తిట్టుకుంటారంటే మాత్రం మనం వదులుతామా ఏంటి? మొత్తం అన్ని తీపిచ్చి మొత్తం అన్ని కలర్స్ చూసిన తర్వాత మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఎలా అయినా నేను కొనకుండా వెళ్ళనమ్మా, ఏం టైం పాస్కి రాను నేను ఎప్పుడూను. ఒక 3-4 చీరలన్నా కొనుక్కుంటాను మంచివి. ఎవరైనా తిండి చూసినప్పుడు నోట్లో నీళ్ళు వస్తాయి, నాకేంటి చీరలను చూస్తే కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి? నేనేదో వింత క్యాండిడేట్, ఆలోచించుకోవాలి. చూసారు కదా, టక్ టక్ అని ఓపెన్ చేశారు మొత్తం బాక్సెస్ అన్ని. బార్డర్స్ అన్ని ఒక్కదానికి ఒకటి మ్యాచింగే లేదు చూడండి. అండ్ ఆల్సో కలర్ కాంబినేషన్స్ ఆల్సో కొంచెం కూడా మ్యాచింగ్ లేదు. ఇది చూడండి, ఇది ఏం గ్రీన్ సార్? ఇది సీ గ్రీన్ పైతానీ బార్డర్ అండ్ ప్యూర్ పట్టు. మామూలుగా టస్సర్ గిస్సర్ అనుకుంటారు, అది కొంచెం బుట్టలాగా వస్తుంది, కానీ ఇది చూడండి ఎంత మెత్తగా ఉందో. అండ్ ఆల్సో మీకు నలగదు ఈ పట్టు అనేది, మీరు కట్టినా కానీ నలగడం కానీ లేకపోతే ఎత్తుగా రావడం కానీ ఉండదు. చూసారు కదా, ఇది కొంచెం పేస్టల్ కలర్స్ లెక్క. చూడండి, ఇదంతా బ్లౌజ్. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే ఆషాఢం సేల్ ఉంది కదా, ఆషాఢం సేల్లో 35,000 శారీ 28,000కి వస్తుంది అనమాట. సో మనకి పెద్ద పెద్ద షోరూమ్స్లో వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళు వేసే లైట్లకి వాటిలన్నిటికి కలిపి మనకి ఛార్జ్ చేస్తారు 35,000 అలాగా. ఇక్కడైతే కనుక 24-23 రేంజ్లో వచ్చేస్తుంది. మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్స్ తీసుకుని వీళ్ళకి వాట్సాప్ చేయండి. మీరు ఏమన్నా ఇంకా తగ్గించాలి, కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగాలనుకుంటే కూడా వాట్సాప్లో మీరు అడగచ్చు, ఇంకా ఏమైనా డిస్కౌంట్స్ ఉంటే కనుక. ఒకవేళ నేను మధ్యలో మిస్ అవ్వచ్చు, అందుకని మీరు డైరెక్ట్గా వాళ్ళతో అడగచ్చు అనమాట. ఇది చూడండి, గ్రీన్ డిఫరెంట్ గ్రీన్ అనమాట, పెసరపచ్చ అంటారు కదా. కంచి అంటేనే బార్డర్ స్పెషాలిటీ, కాంచీపురం పట్టు. చూసారు కదా, మీకు పట్టు ఎలా తెలుస్తుంది కదా, ఒరిజినల్ పట్టు అనేది తెలుస్తుంది కదా మీకు. మామూలుగా ఈ షైన్ ఉండట్లేదు, ఈ మధ్యకాలంలో చాలా చీటింగ్ చేస్తున్నారు. ఇది అంతేనండి, 24-25 రేంజ్లో ఉంది. చూసారు కదా ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో. మీరు ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోవాలన్నా లేకపోతే మోచేయి వరకు పెట్టించుకోవాలంటే కనుక చాలా అందమైన బ్లౌజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇది కాపర్ జరీ అండి, మీకు ఇది గోల్డెన్ జరీ. మీకు పక్కన పెడితే తెలుస్తుంది కదా డిఫరెన్స్. ఇది గోల్డెన్, ఇది కాపర్. ఈ మధ్య కాలంలో కాపర్ అనేది చాలా పెద్ద ఫ్యాషన్ అండ్ డిజైన్ కూడా చాలా మోడర్న్ గా ఉంది. అండ్ ఆల్సో పెద్ద బార్డర్, ఎందుకంటే ఇది బ్రైడల్ కలెక్షన్ అందుకని పెద్ద బార్డర్స్ ఉన్నాయి. బాగుంది, డిఫరెంట్ కలర్. ఇది కూడా చూడండి, వీవింగ్ ఎంత బాగుందో, ఎంత కష్టమైన వీవింగో. ఇదంతా కార్మికుడు ఎంత కష్టపడితే ఇది వస్తుందో మీకు అర్థమవుతుంది. నాకు ఈ కాంబినేషన్ ఎక్కువ నచ్చిందండి, ఎల్లో అండ్ ఈ వంకాయ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా నచ్చింది. నా దగ్గర ఈ కాంబినేషన్ లేదు. అండ్ మీరు చూసుకున్నారు కదా, ఈ అన్నిట్లో మీకు ఏదైనా నచ్చితే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి. ఇది చూడండి ఎంత బాగుందో ఈ కాంబినేషన్, గోల్డ్ అండ్ రెడ్ చాలా డిఫరెంట్ గా ఉందండి, సిల్వరిష్ గోల్డ్. ఇది బార్డర్ కూడా చాలా చాలా బాగుంది. ఈ చీర చూడండి ఎంత బాగుందో, ఎల్లో కలర్ చెక్స్, గడప పచ్చ. ఈ పచ్చ దొరకడం చాలా రేర్ అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఇది చాలా చాలా బాగుంది. ఇది నాకు ఇదొకటి నచ్చింది, ఇదొకటి నచ్చింది. ఇవన్నీ మీకు 24, 22, 25 అలా ఉంటాయండి. మీరు వాట్సాప్లో కనుక అడిగితే కనుక వాళ్ళు మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తారు, విత్ డిస్కౌంట్ చెప్తారు. మీరు ఆర్డర్ చేసుకోండి. చూసారు కదండి, టెంపుల్ డిజైన్ ఇదంతా, అంటే టెంపుల్లో ఉండే స్తంభాల్లాగా ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో, నైట్ పూట్లో మెరుస్తూ ఉంటే దీని అందమే వేరుగా ఉంటుంది. అండ్ ఆల్సో కాంబినేషన్ అంతా ఇదంతా ఫ్లవర్స్ అన్నమాట. చూడండి, ఇదొక ఫ్లవర్స్ అండ్ ఆరెంజ్ గ్రీన్, ఈ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. అండ్ ఆల్సో సిల్వర్, గోల్డ్, గ్రీన్ అన్నీ కలిపి, ఆరెంజ్ అన్నీ కలిపి డిఫరెంట్గా డిజైన్ చేశారు. అండ్ గోల్డ్ లవర్స్ అయితే కనుక ఇదిగోండి 2 శారీస్, ఇది నాకు బాగా నచ్చింది గోల్డ్లో. లాస్ట్ టైం నేను గోల్డ్ కోసం వచ్చినప్పుడు అంటే అప్పటికే స్టాక్ అయిపోయినాయి, ఇదిగోండి ఇప్పుడు దొరికింది మంచి శారీ. ఇది రెడ్ అండ్ ఆల్సో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో. ఇది ఒకసారి ట్రై చేద్దాం లాస్ట్లో. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఫ్లవర్స్ డిజైన్. ఈ మధ్యకాలంలో రిసెప్షన్స్లో ఎక్కువ కడతా ఉన్నారు. ఈ కాంబినేషన్ కొంచెం పేస్టల్ కలర్ లాగా వచ్చింది అండ్ పైన అంతా గోల్డ్ ఇచ్చారు. ఆ గోల్డ్లో కూడా డిఫరెంట్గా మళ్ళీ సేమ్ కలర్ వీవింగ్ ఇచ్చారు. అండ్ మీరు ఇంకా కలర్స్ చూడొచ్చు ఇదంతా.
ఇది కూడా 24, 25, 22 రేంజ్ అండి. మీకు ఇష్టమైన కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది చూసారా అండి, సెల్ఫ్ కలర్లోనే ఇచ్చారు. డిజైన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ కైండ్ ఆఫ్ వీవింగ్ అనేది మనకి రేర్గా దొరుకుతుంది, సెల్ఫ్ కలర్లో వచ్చేది. అండ్ ఈ నేవీ బ్లూ కూడా మనకి రేర్గానే దొరుకుతుంది. ఈ రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంది. రేట్ ఎక్కువ అండి, 42,000 ఇది. ఇందులో కలర్స్ ఏమైనా ఉన్నాయా? డిజైనర్ పీస్ ఇది ఒకే ఒక కలర్ ఉందంటండి, కానీ బాగుందండి చాలా. తమిళనాడులో సిల్క్ శారీస్ అంటే అంత ఇష్టం అనమాట. సిల్క్ శారీస్ మీద ప్రత్యేకంగా పాటలే ఉంటాయి. తనకి వరసైన వాడిని అడగాలంటే ఫస్ట్ ఇక్కడ తమిళనాడులో అడిగేది ఏంటంటే సిల్క్ శారీ అని అడుగుతారు. మన కేసి సిల్క్ శారీ అంటే మామూలుగా 200-300 చీరలు, ఇక్కడ సిల్క్ శారీ అంటే పట్టు చీరని సిల్క్ శారీ అని పిలుస్తారు. ఇక్కడ మనం నార్మల్గా రెగ్యులర్గా కట్టుకునే చీరలను కనుక సిల్క్ శారీ అంటాం కదా, ఇక్కడ సిల్క్ శారీ కట్టుకున్నాను అని అంటే ఇది సిల్కా అని అడుగుతారు. ఇది బాగుంది, వీవింగ్ అంతా చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ నాకు బార్డర్ అయితే చాలా బాగా నచ్చింది. ఎల్లో కలర్ కట్టుకోవాలి అని తలంబ్రాల కోసం మీరు చీరను చూస్తూ ఉంటారు కదా, ఈ చీర అయితే పక్కా యాప్ట్ అండి. మీరు నార్మల్గా కూడా కట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా క్యూట్గా అండ్ గోల్డ్ కలర్లో ఉంది అండ్ చూడడానికి ఎల్లోలా ఉంది. అన్ని రకాలుగా వర్కౌట్ అవుతుంది. ఇది కేవలం మీకు 19,000 అండి, 19. డిఫరెంట్గా చూపించబోతున్నాను. నాకు బేసిక్గా పేస్టల్ కలర్స్, లైట్ కలర్స్ అంటే చాలా చాలా ఇష్టం నా పర్సనల్గా. అందుకని ఇప్పుడు నాలాగా ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది చూడండి, మొత్తం స్కిన్ కలర్ అనమాట. ఈ చీరలు నిజంగా ఈవెన్ వెబ్సైట్స్లో దొరకడం కూడా చాలా అరుదైపోయింది. దీనికి చాలా క్రేజ్ ఉందండి. ఈ కలర్ స్కిన్ కలరు అండ్ లైట్ కలర్, ఇలా లైట్ పీచ్ అండ్ లైట్ గ్రీన్ అనమాట. ఈ కాంబినేషన్స్ మీకు రియల్లీ చెప్తున్నాను కదా, చాలా 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 వెతగ్గా దొరకచ్చు, దొరకకపోవచ్చు. కానీ ఇప్పుడు మీకు చూడండి, నాకైతే ఇది చాలా చాలా బాగా ఎక్సలెంట్గా నచ్చేసింది. డిఫరెంట్గా ఉంటుందండి. ఈవెన్ మీరు డైమండ్ చేసుకుంటే కనుక చూడండి ఎంత బాగా కనబడుతుందో. చూసారు కదా, లైట్ కలర్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే డైమండ్ నగలు వేసుకునే వాళ్ళు, ఎస్పెషలీ మీరు బాలీవుడ్ మ్యారేజెస్ కూడా చూస్తే కనుక ఎక్కువ ఇదే కలర్స్ కనబడుతూ ఉంటాయి. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కలర్స్ ఎక్కువ కడుతున్నారు. దీని రేంజ్ ఎంతో తెలుసా? 17,000. మీకు ప్యూర్ పట్టు అని ఎలా తెలుస్తుంది అంటే సిల్క్ సింబల్ ఉంటుందండి. ఇదిగోండి, సిల్క్ సింబల్ ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేత ఆమోదించబడింది. ఈ సింబల్ ఉంటేనే ఇది ప్యూర్ పట్టు కింద. ఒకవేళ ప్యూర్ పట్టు కాకుండా ఈ సింబల్ పెట్టి అమ్మితే అది పెద్ద నేరం అనమాట. ISI మార్క్ లాగా ఈ మార్క్ అనమాట. ఈ మార్క్ ఉందో లేదో చెక్ చేసుకుని అప్పుడే మీరు పట్టు చీరలు అనేది కొనడం చేయాలి. ఈ సింబల్ లేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని మోసగిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. మన కాంచీపురం సిల్క్స్ వరల్డ్ వాళ్ళు మాత్రం మనల్ని అలా చీటే చేయరు. ప్రతి పట్టు చీర మీద ఈ సింబల్ ఇస్తారు అండ్ ఆల్సో డిస్కౌంట్ కూడా. ఇది మొత్తం హ్యాండ్లూమ్ అండి. మీరు చూడండి డిజైన్ ఎంత బాగుందో. మీరు పట్టి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది దీని అందం అనేది. 17,000, 15,000 ఏం చీరలు వస్తున్నాయండి మనకి పట్టు చీరలు. ఇది హోల్సేల్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి వస్తున్నాయి. ఇందులో మనం కలర్స్ చూద్దామండి. ఈ ఆరెంజ్ చూడండి, చాలా చాలా బాగుంది. మొత్తం కాపర్ ఫినిషింగ్ ఉందన్నమాట అండ్ ఆల్సో సెల్ఫ్ డిజైనింగ్ ఉంది మొత్తం అంతా. అండ్ ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువ కడుతున్నారు. పళ్ళు చాలా బాగుంది, ఇది పళ్ళు. అండ్ ఇది వచ్చి బ్లౌజ్, దీనికి ఎక్కువ వీవింగ్ ఇచ్చారు. మీకు ఇది కూడా 15 to 17 రేంజ్ ఉంటుందండి. ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి, కలర్స్ కూడా చూద్దాం. ఇదిగోనండి పేస్టల్ కలర్, లైట్ గ్రీన్, ఆలివ్ గ్రీన్ అండి. ఇది ఫాస్ట్ మూవింగ్ కలర్ అండ్ ఆల్సో ఈ మధ్యకాలంలో పెళ్లి కూతురులు బాగా ఇష్టపడి అంటే డైమండ్ నగలు వేసుకునే పిల్లలందరూ కట్టుకునే చీరలు అనమాట ఈ మధ్యకాలంలో. ఈవెన్ బాలీవుడ్లో వేసే శారీ ఇదేనమాట. కాంబినేషన్ చూడండి, నాకు కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఈ బ్లూ అండ్ ఈ వంకాయ కలర్ అండ్ ఆల్సో ఆలివ్ గ్రీన్ కలర్ అనేది కాంబినేషన్ అనేది చాలా రేర్ కేసెస్ అండి. దీని రేంజ్ వచ్చేసి 22 నుంచి 24 రేంజ్లో ఉన్నాయి శారీస్. ఇదిగోండి లైట్ పింక్, అలాగే ఇదిగోండి డిఫరెంట్ కాంబినేషను. ఇదంతా 15,000 నుంచి 22, 20, 21 అలా ఉంది. డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి. ఇది కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. లైట్ పింక్ ఇది ఈ కాంబినేషన్లో మీకు దొరకదు. కొంచెం నియాన్ కలర్లో ఉంది. ఇది చూసారు కదా, కొంచెం నియాన్ కలర్లో వచ్చింది. అండ్ టోటల్ స్కిన్ కలర్
అండ్ డిఫరెంట్ వీవింగ్. ఇక్కడ ఈ కలర్ అయితే ఫెయిర్ ఉన్నా లేకపోయినా ఏ కలర్ వాళ్ళకైనా ఎక్సలెంట్ ఉంటుందండి. మన అమ్మమ్మల కాలం నాటి కలర్ ఇది. అండ్ ఆల్సో చాలా రేర్ కలర్ అండి. ఇది కూడా నేను పక్కకు పెట్టుకుంటున్నాను నా పర్సనల్గా. ఇప్పుడు వరకు మీరు పెద్ద బార్డర్స్ చూసారు, ఇప్పుడు డిఫరెంట్ బార్డర్స్ చూస్తున్నాము. అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ చూస్తున్నాము. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పట్టు చీరలు. ఇది చూడండి, బాటిల్ గ్రీన్ ఇలా వచ్చింది మీకు బార్డర్. అండ్ ఆల్సో పళ్ళు వచ్చి ఈ కలర్ వచ్చింది, ఫుల్ డార్క్ అన్నమాట. ఇది 14,000 రేంజ్ అండి మీకు. ఇది వచ్చి ప్యూర్ సిల్క్, ప్యూర్ పట్టు. సో అందుకని ఈ రేట్ అన్నమాట. అండ్ ఇందులో ఇంకా తక్కువ రేంజ్, ఎక్కువ రేంజ్లు కూడా చూద్దాం మనం. ఇవి కట్టిన తర్వాత వీటి షైన్ని బట్టి తెలిసిపోతుందండి తక్కువ రేంజా ఎక్కువ రేంజా అని చెప్పి. ఇవే మన హైదరాబాదు ఇంకా విజయవాడ అటు సైడ్ అయితే చాలా చాలా ఎక్కువ రేట్లు పెట్టేసి అమ్మేస్తున్నారు. ఇది చూడండి ఎంత బాగుందో, ఈ కలర్ అయితే కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. వితౌట్ బార్డర్ ఇక్కడ ఇలా ఇచ్చారు అనమాట, నిలువుగా ఇచ్చారు పట్టు అంతా. ఇది 14,400 అండి. నా ఫేవరెట్ అన్నమాట బాటిల్ గ్రీన్. ఎన్ని బాటిల్ గ్రీన్స్ ఉన్నా మళ్ళీ బాటిల్ గ్రీన్ పడిపోతాను. ఐ ఫాల్ ఇన్ లవ్. అండ్ ఇందులో మీరు చూస్తే కనుక కాపర్ అండ్ ఆల్సో సిల్వర్ కాంబినేషన్. బార్డర్ అంతా సిల్వర్లో ఇచ్చారు. పళ్ళు చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్ కాంబినేషన్ అన్నమాట. ఇది కూడా మీకు 12, 13, 14 రేంజ్లో చూపిస్తున్నాము మేము ఇప్పుడు. మీకు కావాల్సిన వాళ్ళు ఎగ్జాక్ట్ రేట్ అడిగి తెలుసుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళు కట్టుకోవడానికి ఇది చూడండి ఎంత బాగుందో. ఇది తమిళనాడులో బాగా ఫ్యాషన్ అండి ఈ చెక్స్ కట్టడం అనేది. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ట్రెడిషన్ ఉంది, ఈ చెక్స్ బార్డర్స్ అనేవి. దీని రేంజ్ వచ్చి 12,000 అండి. అండ్ ఒరిజినల్ సిల్క్ అండి. అండ్ వీవింగ్ చూడండి ఎలా ఉందో. అండ్ ఈ వీవింగ్ చూడండి ఎలా ఉందో. పర్పుల్ లవర్స్ అయితే కనుక నాలాగా కట్టేసుకోవచ్చు ఆలోచించకుండా. ఇప్పుడు మిడిల్ ఏజ్డ్ లైక్ 40, 50 వాళ్ళు కూడా కట్టుకుంటే ఇగోండి ఈ కలర్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఎక్కువ హెవీ బార్డర్స్ కాకుండా చాలా సన్న బార్డర్స్ అండ్ ఆల్సో చెక్స్ వచ్చినాయి. చాలా బ్యూటిఫుల్ కలర్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆల్సో. ఇది కూడా అంతేనండి, 12 to 15 రేంజ్లో ఉంటుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సిల్వర్ చెక్స్ ఫుల్. పెద్ద బార్డర్స్ ఇష్టం లేని వాళ్ళు, చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవాలనుకునే వాళ్ళు ఇది హ్యాపీగా కట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఇది వచ్చి 15,000 అండి. ఎందుకంటే వర్త్ అండి. ఎంత ఉందో చూడండి డిజైన్. ఇదంతా జెరీ చూసారు కదండి, డిఫరెంట్ బార్డర్స్. ఇది పర్పుల్ బార్డర్. అండ్ ఇది ఈ గ్రీన్ అండ్ ఇది నా దగ్గర ఉంది ఈ శారీ. నాకు తెలిసి నేను ఏదైనా ఎక్కడ కట్టుకున్నానో నాకు సరిగ్గా జ్ఞాపకం రావట్లేదు. బట్ ఎగ్జాక్ట్ ఈ శారీ నా దగ్గర ఉంది. అండ్ ఎగ్జాక్ట్ ఇదే శారీ నా దగ్గర ఉంది. నేను వీళ్ళ దగ్గరే కొనుక్కున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కలర్ఫుల్గా ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పళ్ళు కూడా చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఇవి భలే బాగుందండి. మాకు అంత బడ్జెట్ లేదమ్మా, మా మొగుళ్ళు అంత బడ్జెట్ ఇవ్వట్లేదు శ్రావణ శుక్రవారానికి, మాకు కూడా చూపించచ్చు కదా తక్కువ రేట్లో అని చెప్పేసి అంటున్నారా. వాళ్ళ కోసం 1,250 రూపీస్ రేంజ్లో చూడండి ఎంత అద్భుతమైన కలర్స్ ఉన్నాయో. అండ్ ఆల్సో డిఫరెంట్ కాంబినేషన్స్. అండ్ పళ్ళు అయితే అదిరిపోయింది ఈ కాంబినేషన్స్. అండ్ డిజైన్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. శారీ అంతా ఇలా వచ్చింది. అండ్ పళ్ళు వచ్చి ఇది వచ్చింది. శారీ క్వాలిటీ కూడా బాగుంది. అందులో కలర్స్ ఇది రాణి కలరు అండ్ ఆల్సో మస్టర్డ్ కలరు. ఈ గ్రీన్ చూడండి ఎంత బాగుందో. నిజంగానే బాగా కాస్ట్లీ శారీ లాగా అనిపిస్తుంది. అండ్ కాంబినేషన్ అయితే బాగుంది, చాలా చాలా బాగుంది. ఇదిగో ఈ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు. 1250 రేంజ్లో మనకి ఈ శారీ. ఇందులో మీరు కలర్స్ చూడాలనుకుంటే కనుక ఈ బ్లూ ఉంది, ఆనియన్ కలర్ ఉంది, ఇగోండి ఇవన్నీ కలర్స్ అన్నమాట ఇందులో. మీరు ఇది రేంజ్ కనిపెట్టండి చూద్దాం. అంటే అది మీరు కనిపెట్టలేరు, ఎందుకంటే నేను చెప్పబోయే రేట్ కనుక మీకు చెప్తే షాక్ అయిపోతారు. ఇదంతా 2,500 రేంజ్లో ఉన్నాయి. సో ఎలా ఉందో చూడండి, అసలు ఎంత ఒరిజినల్గా అనిపిస్తుందో. ఇక్కడ చూసేదానికి నాకే రెండిటికి డిఫరెన్స్ ఏంటో నేను పట్టుకోలేకపోయాను. వీళ్ళు ఫ్రాంక్ బిజినెస్ ఉంది కాబట్టి ఇది ఈ రేంజ్ మేడం, ఇది ఈ రేంజ్ మేడం అని చెప్పకపోతే నాలాంటి వాళ్ళు అయితే మోసపోతారు.
చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఇలాంటి లైట్ కలర్స్ కావచ్చు అండ్ డార్క్ కలర్స్ కావచ్చు, ఆరెంజ్ ఫేవరెట్స్ ఉంటారు అండ్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి. ఇదంతా 2500 2000 రేంజ్ అనమాట. మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇందులో కూడా మీకు ఏమైనా నచ్చిన కలర్స్ ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి చాలా చాలా బాగున్నాయి. ఇదంతా కూడా 2500 రేంజ్. అమ్మా శ్రీరెడ్డి అంతా మీకేనా, మీ యూత్కేనా, మాకేం చూపించవా అని చెప్పేసి అనుకుంటున్నారా? ఒక 50-60 వయసు వాళ్ళు. ఈ జన్మకి అంతకంటే ఏం కావాలి చెప్పండి. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. 1000 రూపాయల నుంచి 1200 రేంజ్ అండి. ప్యూర్ కాటన్. మీరు ఒంటి మీద అలా వేసుకోగానే మెత్తగా ఉంటుంది, ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. అండ్ కాంచీపురం బార్డర్స్ అండి ఇవన్నీ. ఇదంతా వీవింగ్ అనమాట, మీకు తెలుస్తుంది కదా ఎంత బాగుందో. అండ్ కాటన్ కూడా ఒరిజినల్ కాటన్, ఏమాత్రం మిక్సింగ్ లేదు. అండ్ చూడండి బార్డర్స్ ఎంత బాగున్నాయో. ఇది మస్టర్డ్ కలర్, ఇది లెమన్ ఎల్లో కలరు. ఈ కలర్ లైక్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అండ్ స్కిన్ కలర్ చాలా చాలా బాగుంది. అండ్ చూడండి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్. అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది, బాటిల్ గ్రీన్. అండ్ మై ఫేవరెట్ 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 ఆల్ టైమ్ పర్పుల్. ఆర్డర్ చేశాను వెంటనే. కాంచీపురంలో చెప్పారు కదా, ఇప్పుడు మనం ఎంటర్ అయినప్పుడు 1000 నుంచి 1 lakh వరకు వాల్యూ ఉన్న శారీస్ అని చెప్పి. దిస్ ఈజ్ వాట్ 1 lakh వాల్యుబుల్ శారీ. చూసారు కదా వీవింగ్ అంతా ఎంత స్పెషల్గా ఉందో. అండ్ చూడండి బర్డ్స్ వీవింగ్ ఎంత బాగుందో. డిఫరెంట్గా కలర్స్ ఉన్నాయి. ఇది ఎవరి కోసమో చేయించుకున్నారంట వాళ్ళవి ఇవి శారీస్. మీకు కూడా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోండి. కొంచెం టైం ఇస్తే కనుక వాళ్ళు వీవ్ చేపించి ఇస్తారు. ఇందులో ఏదైనా డిస్కౌంట్ కడికమా 20% డిస్కౌంట్ ఇస్తారు. బట్ బార్డర్ అది చూడండి వీవింగ్ ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ చూద్దాము. ఇందులో ఇంకొక పెళ్లి కూతురు నేయించుకున్నది ఇది. ఇందులో బ్లూ వచ్చింది, ఇందులో గ్రీన్ వచ్చింది. ఇది టోటల్గా గ్రీన్ వచ్చింది. ఇదైతే చాలా చాలా బాగుంది. ఈ శారీ చూడండి ఎంత బాగుందో. అంటే 20% డిస్కౌంట్ అంటే మీకు 80,000 అలా వస్తుంది అనమాట. 80,000 రేంజ్. ఇప్పటి వరకు మీరు చూశారు. ఇప్పుడు నేను కట్టుకుంటున్నాను కదా చూడండి. ఎప్పుడైనా కానీ చీరలు చూస్తే ఒకలా ఉంటాయి, కట్టుకున్న తర్వాత ఒకలా ఉంటాయి. చాలా బాగున్నాయి అనుకున్నవి కట్టుకున్న తర్వాత కొంచెం ఒకసారి మనకి కలర్ సూట్ అవ్వలేదు అనిపిస్తుంది. కొన్ని ఓకే అనుకున్నవి ఒకసారి కట్టుకున్న తర్వాత చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కట్టుకునేవన్నీ బ్రైడల్ కలెక్షన్. మీకు తెలుస్తుంది కదా దీని అందం అంతా ఏంటో. కాంచీపురం హ్యాండ్లూమ్ సిల్క్స్ వరల్డ్లో నా షాపింగ్ అయిపోయింది. చూడండి ఎన్ని శారీస్ కొనుక్కున్నాను. 8 శారీస్ పర్చేస్ చేశాను. చాలా బరువుగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నండి. ఫైనల్గా నాకు కావాల్సిన కలెక్షన్ కొనేసుకుని మంచి కలర్ కాంబినేషన్లో కంచిపట్టు చీరలు కొనుక్కున్నాను. నాకు ఎక్సలెంట్గా నచ్చేసాయి. సో మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను కాంచీపురం వ్లాగ్. శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లవ్ మీ మోర్. మర్చిపోకుండా ఏం చేసినా చేయకపోయినా ఒక్క కమెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.